ఇప్పుడే లగేజ్ అన్ప్యాక్ చేయడం అయిపోయింది. సో అందులోనే చెప్పాను అనమాట, వన్స్ పార్సల్ వచ్చిన తర్వాత అది కూడా అన్ప్యాక్ చేస్తా అని చెప్పి. అది అయిపోయింది. నాకు లైక్ లిటరల్గా నేను వీడియో ఇట్లా ఎండ్ అది క్లిక్ చేసిన అప్పుడే నాకు డెలివరీ అయిందని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే నేను వస్తున్నా, నా హస్బెండ్ కింద కార్ తీసుకురావడానికి వెళ్ళారు. అంటే అది ఇక్కడ బిల్డింగ్లో ఫస్ట్ బిల్డింగ్లో మెయిల్ రూమ్లో ఉంటుంది. సో ఆడ నుంచి మా సెకండ్ దానికి పట్టుకొచ్చుడు అంటే మస్తు కష్టం. సో అక్కడ నుంచి ఇక్కడికి కింద గరాజ్లో పార్కింగ్లో తీసుకొచ్చి అబ్బా పెద్ద సోల్ ఉంటుంది. సో దానికి వెళ్తున్నా. ఇట్స్ సో కోల్డ్ అవుట్ సైడ్, మస్తు చలి పెడుతుంది నాకు. కిందకి తీసుకెళ్ళి కార్లో పెట్టి అక్కడ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి కలుస్తా. వచ్చేసినాయి, ప్యాకేజెస్ వచ్చేసినాయి. అమ్మ 2 weeks నుంచి వెయిట్ చేస్తున్నా వీటి కోసం. ఫైనల్లీ వచ్చినాయి. పీపుల్, మన ప్యాకేజ్ అయితే వచ్చేసింది ఆఫ్టర్ 2 weeks ఆఫ్ వెయిటింగ్. ఇప్పుడు నేను ఏ మాత్రం డిలే చేయకుండా ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేను మస్తు వెయిట్ చేస్తున్నాను ఇందులో ఉన్న ఫుడ్ తినడానికి. మురుకులు, అప్పలు, ఇంకా పికిల్స్. ఈ రోజు రాత్రి డిన్నర్ అయితే నేను ఫిక్స్. అసలు ఆ పికిల్స్ వేసుకొని తినడం ఏం మంచిగా చికెన్, ప్రాన్స్ అసలు అద్భుతంగా ఎంజాయ్ చేయబోతున్నాను నేను. ఇది తీసుకురావడానికి ఇప్పుడు చాలా కష్టపడ్డాం అనమాట. వచ్చిన తర్వాత ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత వచ్చి స్టార్ట్ చేస్తున్నాను నేను. మాకు 2 blocks లాగా ఉంటుంది, ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. సో మేము బి బ్లాక్లో ఉంటాము. బ్లాక్స్ అని చెప్పలేము, నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. అది ఏ బ్లాక్ ఆ మూలకు ఉంటుంది మెయిల్ రూమ్. వాళ్ళు అక్కడ ఫెడెక్స్ వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. మేము ఈ మూలకు ఉంటాం బి బ్లాక్లో. ఆడ నుంచి ఇది వట్టుకు రావడానికి కింద గరాజ్ నుంచి అక్కడికి కార్ తీసుకెళ్ళి కింద అది పార్కింగ్లోకి తీసుకెళ్ళి ఆ గరాజ్ నుంచి అక్కడికి నుంచి ఈ లిఫ్ట్ దగ్గర తీసుకొచ్చి ఈ నుంచి పైకి మోసుకొచ్చే వరకు దూల తీరిపోయింది. యాక్చువల్లీ లాస్ట్ వీకే రావాలి పార్సల్, బట్ రాలేదు. ఢిల్లీలోనే ఆల్మోస్ట్ 1 week ఆగిపోయింది. సమ్ ఫ్లైట్ క్యాన్సిల్ అనేదో ఉంది. సో మస్తు వెయిట్ చేస్తున్నాను నేను ఇది ఓపెన్ చేయడానికి. ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత అయితే ఇంకా డిలే చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులో నుంచి మస్తు థర్మాకోల్ వెళ్తుంది. అసలు ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఇండియా నుంచి యూఎస్ వస్తున్నప్పుడు కూడా పార్సల్ వేసినాము. అప్పుడు 130 kgs 135 something kilos పార్సల్ వేసినాం. అస్సలు అనుకోలేదు మంచిగా సామాన్లు ఇట్లా కొనుక్కుంటూ వచ్చినాను. అది అలా పెరుగుకుంటూ వెళ్తుంది. అసలు రియలైజ్ కూడా అవ్వలేదు. నేను అనుకున్నది 50 to 60 kilos అవుతుందేమో అని అనుకున్నాను. బట్ అది వాపింగ్ 130 135 అవన్నీ. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఇంతగా అయిందేందో అనుకున్నా. లాస్ట్ టైం జాన్లో నేను అదైతే అప్లోడ్ చేశాను. ఫస్ట్ వచ్చినప్పటికీ నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో అప్పుడైతే వీడియో ఏం చేయలేదు నేను. సెకండ్ మొన్న జాన్లో పార్సల్ వచ్చినప్పుడు వీడియో చేసినాను. దాని తర్వాత ఇంట్లో క్రియేట్ అయిన మెస్ అంతా ఇంత కాదు, మొత్తం థర్మాకోల్తోని సెక్యూర్ చేసినట్టున్నారు. ఇప్పుడు కూడా వేసాను అనుకుంటుంది. మొత్తం అదంతా ఇంటి నిండైంది. బాబోయ్, ఫర్ సమ్ రీజన్ ఈ రోజు నాకు రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది. సో అస్సలు సంథింగ్ సీమ్స్ ఫిషీ. నాకు పైనంతా ఓకే ఓపెన్ చేసి చూద్దాము. నాకు ఎంతో తేడానే కొట్టేస్తుంది. పెద్ద మనసు చేసుకుని ఓపెన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఈ టీ బ్యాగ్స్ చూడండి, చూడండి. అమ్మో ఎంత దారుణంగా తయారైందో ప్యాకేజ్ అయితే అసలు. అమ్మ బాబోయ్. ఓకే, ఆర్గానిక్ ఇండియా నుంచి టీ బ్యాగ్స్ తీసుకొని వచ్చినాను. ఇలాంటివి ఇంకా బొచ్చడు వెళ్తుంటాయి ఈ ప్యాకేజ్లోకి తెలిసి. సో భయపడకండి. ఫస్ట్ అయితే తులసి గ్రీన్ టీ. ఇవన్నీ నేను అస్సలు తాగను, ఇవన్నీ నా హస్బెండ్ కోసం. ఈ టీ బ్యాగ్స్ ఏవైతే మీరు చూస్తారో అందులో క్యామమిల్ ఒక్కటి నేను ఎప్పుడైనా ఒకసారి తాగుతాను అంతే. సో ఇది ఈ ఆర్గానిక్ ఇండియా అనేది అప్పుడు మేలో అక్క బావ వచ్చినారు కదా.
సో అప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చినారు అనమాట. వాళ్ళు ఇండియా వెళ్ళేసి వచ్చినప్పుడు అవి నచ్చినాయి అని చెప్పి ట్రై చేస్తారని తీసుకొని వచ్చినారు. నా హస్బెండ్కి అవి చాలా నచ్చినాయి. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఇన్ని తీసుకురమ్మన్నారు. మల్టిపుల్ ఫ్లేవర్స్ అవి ఇవి అని చెప్పి ఏవేవో సెలెక్ట్ చేసినారు, అవన్నీ పట్టుకొని వచ్చినాను ఇంకా. సో అందులో ఇది ఒకటి తులసి గ్రీన్ టీ క్లాసిక్. అన్నీ అసలు ఏంటోలా తయారైనాయి. ఇది కూడా అదే తులసి గ్రీన్ టీ. దీని హాల్ అయితే అసలు ఎంత చిన్నగానే తయారైంది చూడండి. సో ఇదైతే చెల్లి నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఏంటంటే అక్కడ నేను దేవుడి దగ్గర ఒకలాంటి సెటప్ చేద్దామని చెప్పి దానికి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని వచ్చిన అనమాట. సో దాంట్లోకి సెంటర్ పీస్ లాగా ఇది బాగుంటుందని చెప్పి ఇది ఆర్డర్ చేసింది. ఆన్లైన్లో ఎందులో నుంచి ఆర్డర్ చేసింది నాకు తెలియదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సెంటర్ పీస్ లెక్క అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకైతే మస్తు నచ్చింది. ఆన్లైన్లో ఎందులోనూ ఆర్డర్ పెట్టింది తెలియదు. సో ఇవన్నీ నేను ఇంకా క్లియర్గా, అంటే నేను తీసుకొచ్చిన ఎట్లా డెకరేట్ చేస్తున్నా అవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. నేను అప్పుడు చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా. ఏంటంటే ఏదో పౌడర్ వచ్చింది. నేను టీ పౌడర్ అనుకుంటున్నా. నా హస్బెండ్ టీ మస్తు ఇష్టం అనమాట, పిచ్చి. సో తన కోసం నేను లంసా ఫ్లేవర్ది లూజ్ టీ పౌడర్ ఉంటుంది కదా, మా ఇంటి దగ్గర అది టీ డిపో లాంటిది ఉంటుంది. సో అక్కడ నుంచి తీసుకున్నాను. అసలు అక్కడ అంటే లైక్ వాళ్ళది మిక్స్ చేస్తున్నాను అనమాట. లంసా ఇట్స్ లైక్ అ ఫ్లేవర్ అంట, దాంట్లో ఇంకేదో లాసా సంథింగ్ ఏదో చెప్పినారు. ఆ టీ పౌడర్ని మిక్స్ చేయాలంట. ఆయన మిక్స్ చేస్తుంటే అసలు ఇట్లా లైక్ ఎంత ఫ్లేవర్ఫుల్గా అనిపించిందో నాకు. నా నోస్ చాలా సాటిస్ఫై అయింది ఆ స్మెల్తోని. సో ఫర్ సమ్ రీజన్ నాకు ఎందుకు అది మొత్తం బిస్కెట్ అయిందేమో అనిపిస్తుంది. దీంట్లో మొత్తం టీ పొడి ఇట్లా ఉంది, లేదంటే ఈ టీ బ్యాగ్లో లేదంటే ఇంకేందో నాకు అర్థం కావట్లేదు. బట్ మొత్తం అదే ఉంది. నెక్స్ట్ ఇది మిక్చర్ అత్తమ్మ చేసినారు. ఇది మా కోసం, మెయిన్గా నా హస్బెండ్ కోసం అనమాట. తనకి ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. నేను తింటాను, అంటే నేను బయట చెత్త ఎక్కువ తింటాను అనమాట, ఇంట్లో అంతా. ఇది కూడా అదే. ఇది ఇంకొక మిక్చర్ ప్యాకెట్. ఇది ఏందో అర్థం కావట్లేదు, దీనిపైన రాయలే. ఓపెన్ చేసి చూద్దాం. మురుకులు ఇవి అంతేనా? మురుకుల కప్పలు మిక్స్ ఉన్నాయి. ఇవి కూడా అర్థం చేసినాము కప్పలు. నాకు ఇదే నచ్చదు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే ఆ ట్రాన్స్పోర్టేషన్లోనే మొత్తం ఇట్లా చూచూరు అయిపోతాయి. మంచి క్రిస్పీగా బాగా. మమ్మీ కూడా వేస్తానని ఉండే అనమాట ఇట్లా వాళ్ళ అల్లుడి గారి కోసం మురుకులు అప్పలు ఇట్లాంటివన్నీ. బట్ ఆల్రెడీ అత్తమ్మ వేస్తున్నారు. మళ్ళీ బేసిక్గా ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ స్టోర్ చేయడానికే ప్లేస్ లేదు. మళ్ళీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎందుకులే నెక్స్ట్ టైం చేసి పంపిద్దు అన్నట్టు చెప్పిన. ఇలాంటి ఇప్పుడు ఘోరంగా మిస్ అయిపోతుంది. వీటిపైన నేమ్స్ రాయాలి. లాస్ట్ టైం పార్సల్ వచ్చినప్పుడు నేమ్స్ రాసేసి ఉన్నాయన్నమాట మొత్తం. సో అది మస్తు ఈజీ అయిపోయింది. ఇది ఇలా సన్న మురుకులు, ఐ గెస్ అదే దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, బట్ సన్న మురుకులే అనుకుంటా అవి. ఈరోజు రాత్రి మాకు ఫీస్ట్ అసలు ఏం కుక్ చేసుకోలే, అందుకే లంచ్లో అంటే లంచ్ వరకు సరిపడానే కుక్ చేసుకున్నాం, నైట్ కుక్ చేసుకోలే. ఏమొచ్చింది, ఇందులో అప్పలు ఉన్నాయనుకుంటా. మొత్తం చూరు అయిపోయింది. దీన్ని ఇప్పుడు అది అప్ప షేప్లో లేదు కాబట్టి అప్ప మిక్చర్ అందమా ఏదోటి. ఇదేమో మిర్చి పౌడర్. నేను జొన్న పిండి కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, మేము రొట్టెలు చాలా రెగ్యులర్గా తింటాం అనమాట. బాజ్రావి ఇంకా జొన్న పిండివి. బట్ బాజ్రావి చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి, కానీ జొన్న పిండివి ఎందుకు నాకు అస్సలు నచ్చట్లేదు టేస్ట్. అది ఫ్రెష్ ఉన్నప్పుడు కూడా సమ్ బ్లాండ్ లెక్క అనిపిస్తుంది, నాకు అసలు నచ్చుతలేదు. సో ఇండియా నుంచి అయితే మంచిగా ఉంటుంది కదా, మేబీ ఇక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఏమో అని అనుకున్నా. సో అందుకే ఇండియా నుంచి జొన్న పిండి కూడా పార్సల్ ఇచ్చిన. ఇది కూడా జొన్న పిండే, ఇది కూడా జొన్న పిండే. నాకెందుకో ఆ టీ పౌడర్ పోయిందనిపిస్తుంది, స్మెల్ వస్తుంది కొంచెం కొంచెం కిందకి వెళ్తున్నప్పుడు.
ఇది నెక్స్ట్, ఇది కూడా కారం పొడి. నేను ఇది కూడా ఇండియా నుంచి తెప్పించుకుంటాను, ఎందుకంటే లైక్ మనకి మేము తినే లెక్క ఉంటుంది కదా అది, అంటే కావాల్సినంత కారం ఎట్లా వేసుకోవాలో అర్థమవుతుంది. ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు. ఇది నేను పొంగనాల ప్యాన్ తీసుకున్నాను అనమాట, దాని మూత దాందే అనుకుంటా. చూద్దాం, ఇది ప్రస్తుతానికి పక్కన పెడదాం. యమ్ యమ్ చెక్కొడ్డీలు నోట్లో పడాల్సిందే ఒకటి. నేను ఒక్కదాన్ని తింటున్నా, నా హస్బెండ్కి ఇవ్వకుండా. అన్ని ఓపెన్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేస్తున్నా. ఇవేంటో నాకు తెలుసు, మీకు చూపిస్తా. బొక్కలు కూడా పడ్డాయి మీకు. సో తెలుసు కదా ఏంటో సొంగలు. మీరేమంటారు? మా సైడ్ అయితే మేము దీన్ని సొంగలు అంటాము. మంచిది ఇట్లా ఫుల్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇట్లా వేళ్ళకి పెట్టుకొని తింటాము. మస్తు ఇష్టము, నా హస్బెండ్కి కూడా మస్తు ఇష్టం అంట. సో అందుకోసమే 2 ప్యాకెట్లు. ఇవి చినిగిపోయినాయి. ఇవి వేసింది అంటే ఆ టీ పౌడర్ తినడంలో ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు అది కానీ బై మిస్టేక్ గా అది కానీ చిన్నింది అనుకో, నా హస్బెండ్ చేతిలో నాకు ఉంటుంది అంటారు. ఎందుకు? యాక్చువల్గా ఏమైంది, దాన్ని ఇలా అంటే మల్టిపుల్ లేయర్ ప్యాకింగ్ చేయడం అయితే మర్చిపోయినాము. లాస్ట్ మూమెంట్ లో పార్సల్ వేసేటప్పుడు గుర్తొచ్చింది అనమాట. అది అలాగ అనిపించింది, అరే దీన్ని అసలు ప్యాకేజ్ చేయించలేదు, ఓసారి ఇప్పుడు వెళ్ళి జల్దీ చేయించుకొద్దాము అని అనుకుంటే, ఇట్స్ లైక్ ఏముందిలే వేసేద్దాం, ఇట్లానే ఇంకొక 2-3 కవర్లలో చుట్టి పెట్టేద్దాం పోతుంది అని అనుకున్నా. అదే చేసిన, అదే బిస్కెట్ అయినా అనిపిస్తుంది ఇప్పుడు. నాకు ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది, ఇక్కడ మొత్తం ఇట్లా అయిపోతుంది అని. నెక్స్ట్ అయితే సోంపు. ఒక మీల్ తర్వాత సోంపు తినే అలవాటు ఉందన్నమాట నా హస్బెండ్కి. సో తన కోసం ఇక్కడ అంత ఫ్లేవర్ఫుల్ ఉండలేదు. నేను ఎప్పుడైనా ఏదైనా కర్రీలోకి యూజ్ చేద్దామన్నా సరే అంత మంచిగా అనిపిస్తలేదు నాకు. యూజువల్గా ఇదిగోండి, నేను చేతిలో పట్టుకుంటే దానికి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇట్లా తెలుస్తుంది నాకు, అంటే స్మెల్ నాకు తెలుస్తుంది. అది అట్లా ఏముండదు, లైక్ కంప్లీట్ బ్లాండ్ లెక్క అనిపిస్తుంది నాకు. సో దానికోసం ఆల్మోస్ట్ ఇది 2 కిలోస్ ఉంది అనుకుంటా అంత సోంపు. ఇదేదో పచ్చడి ఉంది, ఇప్పుడు నేను ఓపెన్ చేయను, లాస్ట్ ఓపెన్ చేసి, వద్దులే ఇప్పుడే ఓపెన్ చేసేస్తా. లాస్ట్ అంటే మళ్ళీ మర్చిపోతా. నాకు అర్థమైపోయింది, ఇది గోంగూర పచ్చడి. ఇక్కడంతా గ్రీన్ గ్రీన్ వచ్చింది. నా ఫేవరెట్ గోంగూర పచ్చడి. ఇట్లా నిల్వ పచ్చడి లెక్క పెడుతుంది అనమాట మమ్మీ. లాస్ట్ టైం కూడా చెప్పినా నేను మీకు, ఇట్లా పచ్చిమిర్చి అంత వేసి దాన్ని డ్రై చేసి ఒక లెక్క పెడుతుంది, అసలు అద్దిరిపోతుంది. ఈసారి కూడా నేను తిన్నాను పెట్టినాక, చాలా ముందే పెట్టింది కాబట్టి అబ్బా అసలు అద్దిరిపోయింది టేస్ట్. ఈరోజు రాత్రి కుమ్మరమే. ఇది చికెన్ పికిల్. దీనిపైన రాసలేదు బట్ నాకు తెలుస్తుంది అదే అని. నేనేం ఓపెన్ చేస్తలేను, ఐ మీన్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఇది ప్రాన్స్ పికిల్. చిన్న చిన్నగా ముక్కలు దాగుతున్నాయి నాకు ఇక్కడ. సో ఇదైతే ప్రాన్స్ పికిల్. ఇది మసాలా టీ పౌడర్ అనమాట. నేను అదే టీ డిపో నుంచే తీసుకున్నాను. దీని ఫ్లేవర్ అంటే ఎట్లుండే, ఎప్పుడైనా మంచి ఇట్లా గొంతు కొంచెం సిక్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండి తాగబుద్ది అవుతుంది, మసాలేదారి ఇట్లా అన్ని ఓనింగ్కి అన్నట్టు ఉంటుంది కదా, అట్లుందనమాట. జలుబు దిగనికే స్మెల్ వచ్చింది, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అది కూడా తీసుకొచ్చిన. నా కోసం కాదులేండి, ఆబ్వియస్లీ అంత ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. అండ్ దేవుడి దగ్గర నేను డెకరేషన్ కోసం అంటే ఒకలాగా సెటప్ చేసుకుందామని తీసుకొచ్చినాను కదా, సో అప్పుడు ఫెస్టివల్ టైమ్స్ లో పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఇవి కూడా పట్టుకొని వచ్చినాను. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి, వస్తుంటాయి. సో ప్లీజ్ అయితే ఇది ఒక పేర్ తీసుకున్నాను. ఇవన్నీ నేను బేగం బజార్లో తీసుకున్నా. షాపింగ్ బ్లాగ్ నేను అప్లోడ్ చేసే ఉంటాను. సో అందులో మీకు ఏ షాప్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా చూపించి ఉంటాం మోస్ట్లీ. సో ఇదొకటి. నెక్స్ట్ ఇదొక పేరు. ఇవి పెద్ద తోరణం టైప్ అనమాట. ఇట్లా చూపిస్తా, ఇలా ఉన్నాయి, ఇలా తోరణం టైప్. ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్స్ లో పెట్టుకోవచ్చు కదా, బాగుంటది. సో అట్లా ఇది చాలా నచ్చి ఇది కూడా ఒక పేరు తీసుకున్నాను. టీ పౌడరే, బట్ పేపర్ బ్యాగ్ లో చుట్టించిండు, నేను అది చూసుకోలేదు. సో అదంతా ఓపెన్ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఓ మై గుడ్నెస్, మస్తు వస్తుంది. చాలానే పోయింది టీ పౌడర్ అయితే. హాఫ్ కేజీ 1 kg ఉంది, నాకు తెలిసి 250 grams అని పోయి ఉంటుంది. సో ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్పెన్సివ్ యాజ్ ఇన్ టీ పౌడర్ అనుకుంటారని నేనైతే అనుకోలేదు. సో ఆ వేలో ఎక్స్పెన్సివ్ అనమాట.
ఇప్పుడు వెంటనే నేను దీన్ని ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి వీడియో అయిపోగానే. అండ్ ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ నేను ఇది కూడా తీసుకొచ్చాను. లైక్ ఎప్పుడో ఇలా ర్యాండమ్గా కూర్చొని నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ ఇన్స్టాగ్రామ్ అంటున్నా, అమెజాన్ స్క్రోల్ చేస్తుండే. ప్రతిదీ ఫోన్లో తగిలాడే, అసలు ఏం చూసినామో కూడా గుర్తు రావట్లేదు. సో అమెజాన్లో వేరే దేనికోసమో వెతుకుతుంటే నాకు కిచెన్ ఇది కనిపించింది. ఐ థాట్ దిస్ ఈస్ వెరీ క్యూట్. స్పూన్, సంథింగ్ అండ్ నైఫ్. సో ఈ 3 ఇవి కనిపించినాయి. సో ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవి కూడా తీసుకొని వచ్చిన. ఇంకా నెక్స్ట్ నా బిర్యానీ గిన్నె. సో ఇక్కడ నార్మల్ గా నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటుంటే అంత మంచిగా వస్తలేదు. అంటే మీరు చూసుంటే నేను ఇండియాలో చాలా సార్లు చేసినాను, బట్ అన్నిట్లో చాలా మంచిగా వచ్చింది. ఐ థాట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్యాన్. అంటే ప్రాపర్ గా దానికి తగ్గట్టుగా బిర్యానీ గిన్నెలు అని ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా లేదేమో నా దగ్గర అని అనుకుని నేను ఇది తీసుకొచ్చినాను. ఇట్స్ క్వైట్ బిగ్. మా ఇద్దరికైతే బ్రహ్మాండంగా సరిపోతుంది. సో ఇది దీనిపైన మూత కూడా ఉండాలి, మరి అది లేదనుకుంటా. మధ్యలో ఒక చిన్న చెకోడి బ్రెడ్ తీసుకున్నా, అప్పుడు రియలైజ్ అయిన దీనితో ఏదైనా మంచిగా కొట్టుకోవడానికి బాగుంది. సో దీంట్లో నెక్స్ట్ ఇమీడియట్ ప్లాన్ అయితే రేపు నేను నా హస్బెండ్ కోసం బిర్యానీ కుక్ చేసి పెట్టబోతున్నాను. రేపు ట్యూస్డే, ఎల్లుండి వెన్స్డే రోజు బిర్యానీ కుక్ చేసి పెట్టబోతున్నాను దీంట్లో. సో ఇప్పుడు ఇంకా దీన్ని పక్కకు పెట్టేద్దాం. దీన్ని మూత వచ్చినప్పుడు మళ్ళీ నేను దీన్ని చూపిస్తాను మీకు. ఇవన్నీ బాగానే ఓపెన్ చేస్తున్నా కానీ మొత్తం క్లియర్ గా సర్దే వరకు నా దూల తీరిపోతుంది. ఇది ఇంకొక, అయ్యో ఇవన్నీ ఇట్లా ఫ్లాట్ అయిపోయి మంచిగా ఉండే, ఇట్లా లైక్ ఫ్రెష్ ఫ్లవర్ లెక్క. ఆ టీ పౌడర్ ఎంత పని చేసింది, దీన్ని మొత్తం అదే అంటుంది. ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటా కూర్చోవాలి దీన్ని. ఓకే, తర్వాత క్లీన్ చేసుకున్నాం. అట్లనే ఇది సేమ్ ఇందాక చూపించిన కదా రెడ్ కలర్ది, అలాంటిదే పెద్ద తోరణం అనమాట. ఇలా ఫెస్టివల్ వైబ్ అంటే ఈ ఎల్లో కలర్ అండ్ ఈ రెడ్ కలర్ ఉండాల్సిందే అని నా ఫీలింగ్. ఒకసారి వీటన్ని బాగా క్లీన్ చేయాలి. ఇంత పని చేస్తుంది అనుకోలేదు చీకౌట్. సో అట్లా ఈ పేరు కూడా తీసుకున్నాను. ఇది కూడా బేగం బజార్లోనే తీసుకున్నాను. ఆ రోజైతే ఇవన్నీ కొనడానికి మేము తిరిగి ఆ ఎనర్జీ, ఆ శ్రమ ఉంది చూడండి, అసలు దేవుడు కనిపించడం మాకు ఆ ఎండలో. షాప్ ఒకరి దగ్గర ఒక పార్ట్ నచ్చితే, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పైన నచ్చింది అనుకోండి, ఆ కింద నచ్చదు, కింద నచ్చితే పైన నచ్చదు. అట్లా ఉండే ఫైనల్ ఇట్లా నచ్చింది, మొత్తం నచ్చి ప్రైస్ కూడా నచ్చింది, దొరికే వరకు తిరిగి కలిసిపోయినాము. ఇప్పుడు ఈ డబ్బా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డబ్బాలోకి వెళ్ళిపోదాము. సో అదండి పార్ట్ 1 కి. మిమ్మల్ని మళ్ళీ పార్ట్ 2 లో కలుస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.